హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మనం ప్రతిరోజు ఆస్తులు అమ్ముకుని ఆత్మశోధనకే ఉపయోగి ప్రస్థానం ఈ బుక్ చదువుకుంటున్నాం కదా. నన్ను ఏం చెప్పారు? భయం గురించి చెప్పారు. ఆ భయం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన మానసిక నియంత్రణకు సంబంధించిన స్పందన. ఇది ఎక్కడో లేదు, మన మనసులో మనం చేసిన ఆలోచన అంతే ఇది అని. దాన్ని ఎప్పుడైతే మనం జాగ్రత్తగా ఉండకపోతే దానికి సంబంధించి అది మనలో ఉన్న క్రియేటివిటీని, మనం ఇన్స్పైర్ అయ్యే శక్తిని అవన్నిటిని కూడా పీల్చేసుకుంటుంది. అందుకని భయం ఎప్పుడైతే మీ మనసులో ప్రవేశిస్తుందో వెంటనే దాన్ని తరిమి కొట్టేయండి. మీ మనసు అనే కోటను వెతకండి. వెతికి దాంట్లో ఏం భయాలు ఉన్నాయో అవన్నిటిని నాశనం చేసేయండి. ఎప్పుడైతే భయాన్ని బయటికి గెంటేస్తారో అప్పుడు మాత్రమే మీలో ఆత్మవిశ్వాసము, ఆనందము, మనశ్శాంతి కలుగుతాయి అని చెప్పారు. అలా ఇంకా ఏం చెప్పేదన్నా, నేను ఎవరైనా ఉన్నారా ఈ భయం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఆ శివానుయోగులు అందరూ అలాగే ఉంటారు. చాలా భయం లేకుండానే ఉంటారు వాళ్ళందరూ. ఆ, ఎప్పుడు వాళ్ళు నడవడం చూస్తేనే తెలుస్తుంది వాళ్ళకి భయం లేదు అని చెప్తారు. అంతేకాదు, ఈ భయాన్నది తొలగించేస్తే వయసు తగినట్లు కనిపిస్తావు. నీ ఆరోగ్యం కూడా బాగుండి ఇంకా కాంతివంతంగా కనిపిస్తావు నువ్వు అని చెప్తారు. అంటే ఇది మనసుకి శరీరానికి సంబంధం అన్నమాట అని ఈయనకి అర్థం కాలేదు అని చెప్తారు. చెప్తే ఈయన ఇంకేం చెప్తున్నారు జూలియన్, తూర్పు దేశాల యోగులకు ఈ విషయం 5,000 ఏళ్ల క్రితమే తెలుసు. నువ్వు అన్నట్లు కొత్త యుగం వాళ్ళు కాదు అని నవ్వుతూ చెప్పారంటండి ఈయన. ఆ యోగులు ఇంకొక సూత్రాన్ని పంచుకున్నారు. ఈయనతో శక్తివంతమైన ఇంకొక సూత్రాన్ని పంచుకున్నారు. ఈయన దాని గురించి తరచూ అనుకుంటూ ఉంటారంటండి. ఎవరు? జూలియన్. నువ్వు స్వీయ నాయకత్వం, ఆత్మ ఆత్మ నియంత్రణ సాధించే మార్గంలో పయనిస్తున్నప్పుడు ఇది నీకు తోడ్పడుతుంది అనుకుంటా. అంటే నీ నీ సెల్ఫ్ కంట్రోల్ చేసుకునేటప్పుడు ఈ సూత్రం నీకు పనికొస్తుంది. ఏంటి అంటే, నేను కాస్త పడిపోతున్నప్పుడు ఆయనకి ఈ సూత్రం నీకు పనికొస్తుందని చెప్పి, ఈయన కూడా అనంటండి బలహీనంగా అనిపించినప్పుడు ఈ సూత్రమే ఈయనకి కూడా ఇన్స్పైర్ చేసిందంటండి. ఈ తత్వాన్ని స్పష్టంగానే చెప్పవచ్చు. అంటే జ్ఞాన సాధకులకు, అంటే జ్ఞానం కోసం జ్ఞానం నేర్చుకుంటూ ఈ మార్గంలో పయనిస్తున్న వాళ్ళకి, అలాగే దాన్ని సాధించలేకపోయిన వారికి ఉన్న ఒక ముఖ్యమైన తేడా ఏంటంటే, వీళ్ళు ఇష్టపడని పనులు చేయలేరు. అంటే సాధకులు ఏం చేస్తారండి, వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా ఏ పనైనా చేస్తారంటండి. కానీ సాధించలేరు. కొంతమంది సాధించలేరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇష్టం లేకపోతే చెయ్యరంటండి. ఇష్టపడిన పనులు చేయలేరు. ఎందుకు? అందుకే అది వాళ్ళకి డిఫరెన్స్. వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఇదేనంటండి. జ్ఞాన సాధకులు ఇష్టం లేకపోయినప్పటికీ నిరంతరం ఆనందాన్ని అనుభవిస్తూనే ఉంటారంటండి. చేస్తారంట ఇష్టం లేకపోయినా. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే ఈ పని చేయాలి అనుకుంటే ఖచ్చితంగా చేస్తారంట. చేస్తూ నిరంతరం ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారంట. చిన్న చిన్న సుఖాలను దీర్ఘకాల సంతృప్తి కోసం వాళ్ళు వదులుకోగలరు. ఎప్పుడైతే చిన్న చిన్న సుఖాలను వదులుకుంటే అప్పుడే అసలైన ఆనందాన్ని పొందగలుగుతారు. ఇప్పుడు ఈళ్ళు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళంటండి ఫస్టు చాలా జీవితం ఎలా ఉంటదంట, విషంలాగా మొదలవుతదంట. అంటే చాలా చేదుగా ఉంటదంట. ఎందుకు ఈ సాధన చేయడం, ఇవన్నీ చాలా కష్టం గదండీ! కానీ చివరికొచ్చేసరికి అమృతంలాగా ఉంటదంట ఆ జీవితం. అదే ప్రాపంచికంలో ఉన్న వాళ్ళకేంటి, ఫస్ట్ అమృతంలాగే అనిపిస్తది. చూడండి, మనం ఫస్ట్ నుంచిని మంచి వెజిటబుల్స్ తింటూ, అంటే శాకాహారం తింటూ, మన బాడీని ఎక్సర్‌సైజ్ చేసుకుంటూ అలా ఉన్నామనుకోండి, మనం ఎప్పుడూ ఆరోగ్యంగా, చివరికొచ్చేసరికి ఎప్పుడు ఆనందంగా ఉంటాం. అలా కాకుండా చిన్నప్పటి నుంచి జంక్ ఫుడ్డు ఇలాంటివి ఎక్కువ తింటూ చాక్లెట్‌లు ఇవన్నీ తిన్నామనుకోండి, చివరికొచ్చేసరికి ఏమవుతది, షుగర్‌లు, బీపీలు వచ్చి ఏమీ తినకుండా అవుతారు. అంటే ఏంటి, ఇక్కడ కూడా ఈళ్ళేంటి, ఈ సాధకులు ఏం చేస్తారంటండి, వాళ్ళకి ఇష్టమైనా సరే కొన్ని కొన్ని వదులుకుంటారు. ఇష్టం లేని వాటిని కూడా చేస్తారు. ఇది మంచిది అనుకున్నప్పుడు, ఇది చేయడం వల్ల మనకి ప్రయోజనం ఉంటుంది అనుకున్నప్పుడు, వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే ఎప్పుడైతే చేస్తారంటండి, అది కూడా ఆనందంగా చేస్తారంట. చిన్న చిన్న సుఖాలను దీర్ఘకాల సంతృప్తి కోసం వాళ్ళు వదులుకోగలుగుతారు. అందుకే వారు తమ బలహీనతలను, భయాలను ఢీకొంటారు. అందుకే వాళ్ళు ఎలాంటి బలహీనతకి లొంగరు. ఎందుకు? ఇది నాకు దీర్ఘకాలిక ప్రయోజనం ఇవ్వదు అనుకున్నప్పుడు చిన్న చిన్న సుఖాలు, ఆళ్ళకిష్టమైన వాటిని వదులుకోగలుగుతారు. అలా అజ్ఞాత భూమిలోకి వెళ్ళడం వల్ల ఎంత అసౌకర్యానికి గురి కావాల్సి వచ్చినా కైజెన్ ఇచ్చిన వివేకంతో వారు జీవిస్తారు. కైజెన్ అంటే నన్ను చెప్పారు కదండీ! కైజెన్ అంటే ఏంటి? నిరంతర ఆత్మ వికాసం. నిరంతరమైన వికాసం అది. అదెలా వస్తదంటే మన సెల్ఫ్ కంట్రోలు, ఈ స్వీయ లీడర్‌షిప్, సెల్ఫ్ లీడర్‌షిప్ వల్లే వస్తుందని మీరు చెప్పారు కదా! కైజెన్ అంటే నిన్న చెప్పారు కదా! ఇదేంటి? ఆ వివేకం ఏంటి? నిరంతరమైన వికాసం. అదెలా వస్తుంది అంటే, నిత్యం తమ జీవితంలోని అన్ని పార్శ్వాలను మెరుగుపరుచుకుంటూ, కాలం గడిచే కొద్దీ ఒకప్పుడు కష్టమనిపించిన పని సులభమవుతాయి. మనం ఆ వికాసాన్ని ఎప్పుడైతే పెంచుకుంటామో మన లోపల, మన జీవితంలో ఉన్న ప్రతి దాన్ని మెరుగుపరుచుకుంటామంటండి. ప్రతి మెట్టులోను.
మెరుగుపరుచుకుంటూ మనల్ని మనం ఒకప్పుడు చాలా కష్టం ఇది చేయడం అనుకున్నా కూడా చాలా ఈజీగా చేయగలుగుతామంట. ఒకప్పుడు తమకు ఆనందానికి, ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి దూరం చేసిన భయాలన్నీ తుఫాను రావడంతో కొట్టుకుపోయిన కట్టె పుల్లల్లాగా పడిపోతాయంటండి. ఒకప్పుడు మనకు అన్నీ అడ్డొచ్చినియి ఇవన్నీ. ఆరోగ్యం కావాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా అడ్డొచ్చినియి కొన్ని భయాలు కానీ, ఇంకేమైనా కానీ. అవన్నీ బయటికెళ్ళిపోతాయంటండి ఎప్పుడైతే ఇవన్నీ చేస్తామో. "నువ్వనేదేంటి? నా జీవితం మారాలంటే ముందు నేను మారాలి. అంతే కదా!" అని అడుగుతున్నారు జాన్. అవును. ఇది నా అభిమాన ప్రొఫెసర్ నేను లా చదువుతున్నప్పుడు చెప్పిన ఒక కథ లాంటిది. ఆ కథ చెప్తున్నారు. ఏంటంటే, ఒకరోజు పని చేసి అలిసి వచ్చాడంటండి తండ్రి. వార్తాపత్రిక చదువుతూ విశ్రాంతి తీసుకుంటున్నాడంట. అప్పుడు కొడుకంటండి కొడుకు నాతో పాటు ఆడుకో అని అదే పనిగా చాలా విసిగిస్తున్నాడంటండి. చివరికి తండ్రి విసుగొచ్చేసిందంట. విసుగొచ్చి అంటే పిల్లాడేమో ఆడమంటున్నాడు నాతో పాటు. ఈయనేమో చదువుకుంటున్న పేపర్ చదువుకోవాలని ఉంది ఈయనకి. అప్పుడు ఆ పేపర్‌లోనేంటండి ఒక గ్లోబు చిత్రం ఉందంట. ఒక గ్లోబు పిక్చర్ ఉందంట. దాన్ని తీసాడంట. దాన్ని కట్ చేసి దాన్ని 100 చిన్న చిన్న ముక్కల కింద చింపేసాడంట. చింపేసి ఇదిగో వీటన్నింటిని మళ్ళీ అతికించడానికి ప్రయత్నించు. అంటే పిల్లోడిని ఏదో విధంగా బిజీగా ఉంచాలి. నన్ను డిస్టర్బ్ చేయడు. నేను పేపర్ ప్రశాంతంగా చదువుకోవచ్చు అని ఆ పిల్లాడికి ఏం చేశాడంటండి ఒక గ్లోబు అక్కడ అందులో ఒక ఇమేజ్ ఉందంట అందులో పేపర్‌లో. అది కట్ చేసేసి ఒక 100 ముక్కల కింద చేసేసాడంటండి. చేసేసి దీన్ని అతికించు. అది ట్రై చెయ్యి అని చెప్పాడంట. చెప్తే ఈయనేమనుకున్నాడు, ఆ పని పూర్తి చేసేలోగా నేను హ్యాపీగా పేపర్ చదువుకోవచ్చు అనుకున్నాడంటండి. కానీ అతను అది ఇచ్చిన తర్వాత ఒకే ఒక్క నిమిషంలోనంటండి కొడుకు ఆ గ్లోబ్‌ని అతికించి తీసుకొచ్చేసాడంట. తీసుకొచ్చేసరికి ఇతను నిర్ఘాంతపోయాడంట. ఏంటి అదెలా చేయగలిగావు? అంటే 100 ముక్కలు చేసేసాడు. దాన్నెలా అంటించగలిగావు అంతా అంటే ఒక ఆర్డర్‌లో పెట్టాలి కదండీ! టైం పడతది కదా! ఎలా చేయగలిగావు అని అడిగితే తండ్రి కొడుకంటండి ప్రశాంతంగా నవ్వి చెప్పాడంట. ఈ గ్లోబ్ వెనక పేజీలో ఒక మనిషి బొమ్మ ఉంది. దాన్ని సరిగ్గా పెట్టేసరికి ప్రపంచం కూడా సరిగ్గా వచ్చేసిందని చెప్పాడంటండి. ఈ చిన్న పిల్లాడు. అద్భుతమైన కథ చెప్పావు. అంటే దీని గురించి ఇంకా కింద చెప్తారండి ఒక్క నిమిషం. ఈయనేమంటే మంచిగా చెప్పావు నాకంటే, నిజం జాన్. శివన యోగుల నుంచి హార్వర్డ్ లా స్కూల్‌లో నా ప్రొఫెసర్‌ల వరకు నాకు తెలిసిన జ్ఞానసిద్ధులందరికీ ఆనందానికి సూత్రం తెలుసు. ఆ! చెప్పు అంటున్నారు ఈయన. ఏంటి సూత్రం అని. నేనిందాక చెప్పిందే. ఆనందం అనేది ఒక యోగ్యమైన లక్ష్యం పెట్టుకుని, దాన్ని సాధించే క్రమంలో లభించేది. అంటే మనం ఏంటి ఊరికే మనం జీవించేటప్పుడు ఏదో ఒక లక్ష్యం పెట్టుకున్నామనుకోండి, ఆ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఆ సంతృప్తి అనేది ఉంటది. అందుకని ఒక యోగ్యమైన లక్ష్యం. ఆ లక్ష్యం కూడా ఏంటి మనకు ఉపయోగపడాలి. మన వల్ల అందరికీ ఉపయోగపట్టాలి. సమాజానికి మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఉపయోగపడాలి. అది యోగ్యమైన లక్ష్యం. దాన్ని పెట్టుకొని ఎప్పుడైతే దాన్ని సాధించే క్రమంలో నీకిష్టమైంది చేస్తున్నప్పుడు నీకు సహజంగానే సంతృప్తి కలుగుతుంది. అందరూ తమకిష్టమైంది చేయడంలో ఆనందం పొందగలిగితే ఇంతమంది ఎందుకు అంత బాధలో ఉన్నారు అని అడుగుతున్నారు జాన్. బాగా అడిగావు జాన్. నీకిష్టమైంది చేయడం అంటే ఒక నటుడు కావడానికి ఇప్పుడు చేస్తున్న పద్ధతి ఇప్పుడు చేస్తున్న వృత్తిని వదిలిపెట్టడం. లేదా ఆ ముఖ్యమైన విషయానిపై సమయాన్ని వెచ్చించడం మాని అర్థవంతమైన పనులకు కేటాయించడం. అంటే ఇప్పుడు లాయర్ కింద చేస్తున్నాడు కదండీ! ఈ లాయర్‌ని వదిలిపెట్టేసి నేను యాక్టర్‌ని అవుతానని ఎళ్ళిపోవడం. ఇలాంటివంటే ఆహ్, అవసరం లేని విషయాల మీద టైము వేస్ట్ చేసుకుంటూ అవసరమైన విషయాలను వదిలేయడం. ఇలాంటివి చేయడానికి ఇలా చేయాలంటే చాలా ధైర్యం కావాలి. అంటే పనికిరాని విషయాల పైన టైం పెట్టడం మానేసి, పనికొచ్చే విషయాల మీద టైం పెట్టాలంటే చాలా ధైర్యం కావాలి. నీకు అలవాటైన సౌకర్యాల గూడు నుంచి బయటికి రావాలి. అంటే ఇది బావుంటది. నా జీవితానికి ఇది చెయ్యాలి అనుకున్నప్పుడు, ఆహ్, ఏదైతే మనం అప్పటి వరకు అలవాటు పడిపోయామో దాని నుంచి బయటికి రావాలి. పైగా మార్పనేది మొదట్లో అసౌకర్యంగానే ఉంటుంది. దానిలో ఎంతో కొంత సాహసం కూడా ఇమిడి ఉంది. అయినా మరింత ఆనందమయమైన జీవితాన్ని గడపడానికి ఇదే సరైన మార్గమని చెప్పగలను. ఆనందం ఉంది ఇంకా మారితే అనుకున్నప్పుడు అదే సరైన మార్గం అని చెప్తున్నాను. ఈ ధైర్యాన్ని పెంపొందించుకోవడం ఎలా? మరి ఆ ధైర్యం ఎలా రావాలి అంటే మారాలి. మారాలంటే ఈ ధైర్యం కావాలి. అదెలా రావాలి అంటే ఇందాక చెప్పిన కథలో లాగే మొదట మొదట నిన్ను నువ్వు సరిచేసుకుంటే ప్రపంచం కూడా బాగుపడుతుంది. ఇందాక చూడండి ఆ చిన్న పిల్లాడు ఏం చేశాడు? వెనకాల ఆ మనిషి బొమ్మని బాగు చేసేసరికి ముందు ప్రపంచం మారిపోయింది. అలాగే అందులో మోరల్ ఏంటంటే నిన్ను నువ్వు ఫస్ట్ సరిచేసుకుంటే ఈ ప్రపంచం కూడా బాగుపడుతుంది అనంటండి. అందుకని నువ్వు గనక నీ మనసును, శరీరాన్ని, స్వభావాన్ని నియంత్రించుకోగలిగితే, ఈ మూడిటిని కంట్రోల్ చేసుకోగలిగితే, ఆనందం, సమృద్ధి నీ జీవితంలోకి వాటంతటవే ప్రవహిస్తాయి. అయితే దీనికోసం నీపై నువ్వు కొంత సమయం ఖర్చు చేయాలి. కనీసం 10, 15 నిమిషాలైనా. అందుకే నీ జీవితంలో సమృద్ధి కావాలన్నా, ఆనందంగా ఉండాలంటే కాసేపు నీ కోసం నువ్వు టైం కేటాయించుకోవాలి.
ఇంతకు రామన్యోగి కథలోని 9 అడుగుల 900 జపాన్ సుమో కుస్తీ యోధుడు దేనికి ప్రతీక అని అడుగుతున్నారు ఈయన. ఆ బలవంతుడు కైజెన్ కున్న శక్తిని నీకు నిరంతరం గుర్తు చేస్తాడు. కైజెన్ అంటే ఏంటి? వికాసం, అనంతమైన వికాసం అని చెప్పారు కదండి. ఆ వికాసాన్ని ఆ యోధుడు ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటాడంట మనకి. అంటే ఆత్మ విస్తృతికి, ప్రగతికి అతను ప్రతీకగా ఉంటాడు. అంటే మన సోల్ ఎక్స్పాండ్ అవ్వడానికి, ఇంకా ఇంకా అది ప్రోగ్రెస్ అవ్వడానికి అతను గుర్తుగా కనిపిస్తా ఉంటాడంట. ఆ యోధుడు దానికి గుర్తు అని చెప్తున్నారు. కేవలం కొన్ని గంటల్లోనే జూలియన్ నేను జీవితంలో ఎప్పుడూ విననంత అతి శక్తివంతమైన, విస్మయకరమైన సమాచారాన్ని నాకు అందించాడు. నా మనసులో ఉన్న మాంత్రిక జగత్తును, దానికి ఉన్న సామర్థ్యాన్ని తెలుసుకున్నాను. అంటే మన మనసులోనే అంతా ఉంది. మనసులో బోల్డంత శక్తి ఉంది. అంటే అది మనం ఏం చెప్తే అది వింటది. ఏం చెప్పినా చేయగలదు అనే విషయం. అంటే మాంత్రిక జగత్తు అంటే అది ఏమైనా చేయగలుగుతుంది కదా! అందుకు మాంత్రిక జగత్తు అన్నారు. దానికున్న కేపబిలిటీ ఏంటో అనేది తెలుసుకున్నాను నేను. మనసును స్తబ్దం చేసి నా కలలు, కోరికలపై దాన్ని కేంద్రీకరించే ఆచరణీయ వ్యూహాలను నేను కనుగొన్నాను. అంటే ఆ మనసుని ఏంటి, నా మాట నేను వినేలాగా మనసు. అది చెప్పినట్టు నేను వినడం కాకుండా మనసుని పని చేయకుండా చేసి, ఈ కలలు, కోరికలపై దాన్ని కేంద్రీకరించే అంటే ఎలాంటి వ్యూహాలు చేస్తే ఎలా పనిచేస్తే ఎలా లక్ష్యాన్ని సాధించగలం అవన్నీ నేను కనుక్కున్నాను. జీవితంలో నిర్దిష్టమైన లక్ష్యం ఉండాల్సిన అవసరాన్ని, నా వ్యక్తిగత, వృత్తిపరమైన, ఆధ్యాత్మిక ధ్యేయాలలోని ప్రతి అంశాన్ని నేర్చుకున్నాను. ఇప్పుడు నేను ఇక కాలాతీతమైన ఆత్మ నియంత్రణ విధానం కైజెన్ గురించి కూడా తెలుసుకున్నాను అని అంటున్నారు. అని నేను ఈ కైజెన్ కళను ఎలా అభ్యసించాలి అని అడుగుతున్నారు ఇంకా జూలియన్‌ని. దీనికి నేను నీకు 10 ప్రాచీనమైనవి అయినా చాలా ప్రయోజనకరమైనవి అయిన ధార్మిక విధులను చెప్తాను. నేనెలా చేయాలి ఈ కైజెన్ కళని అసలంటే ఎలా వికాసం తెచ్చుకోవాలంటే, ఆత్మ వికాసం తెచ్చుకోవాలంటే ఏం చేయాలి నేను అంటే దానికి 10 పాయింట్లు చెప్తానని చెప్తున్నారీయన. వాటిపై విశ్వాసంతో రోజు ఒక నెల పాటు ప్రయోగించి చూస్తే నీకు గొప్ప ఫలితాలు కనిపిస్తాయి. కానీ ఏం చేయాలి ఆ 10 పాయింట్లు? ప్రతిరోజు ఒక గంట టైం కేటాయించుకోమంటున్నారు. అప్పుడు దాని రిజల్ట్ చూడగలుగుతాము. వాటిని అలవాటుగా మారిపోయేంత వరకు నువ్వు ఆచరిస్తే, నువ్వు పరిపూర్ణ ఆరోగ్యంతో, అపరిమిత శక్తితో, శాశ్వత ఆనందంతో, మనశ్శాంతితో జీవించే స్థితికి చేరుకుంటావు. చిట్ట చివరకు నీ దివ్య లక్ష్యాన్ని చేరుకుంటావు. ఎందుకంటే అది నీ జన్మ హక్కు కనుక. రామన్యోగి ఆ 10 విధులను, వాటి సంపూర్ణ సౌందర్యం పట్ల విశ్వాసంతో నాకు అందించాడు. వాటి శక్తికి ప్రత్యక్ష ఉదాహరణగా నేను నీ కళ్ళెదుటే ఉన్నాడు. ఆ 10 ఈయన చెప్పారంటండి. మళ్ళీ ఏం చెప్తున్నారు? ఈ 10 పాటించి నేనెలా మారిపోయానో, నేను ఒక ఎగ్జాంపుల్ కింద నీ ఎదురుగానే ఉన్నాను నేను. నేను అడిగేదల్లా నా మాటలు జాగ్రత్తగా విని ఫలితాలను నువ్వే అంచనా వేసుకో అని చెప్పారంటండి. జీవితాన్ని మార్చేసే ఫలితాలు 30 రోజుల్లోనా? దీనికి నమ్మకం కలగలేదంట. 30 రోజుల్లో జీవితం మారిపోతుందా అని. అవును. అయితే దానికోసం నువ్వు వరుసగా 30 రోజులు, రోజుకొక గంట సేపు నేను చెప్పే వ్యూహాల అభ్యసించడానికి కేటాయించాలి. నువ్వు పెట్టాల్సిన పెట్టుబడి ఇంతే. 30 రోజుల్లో మారాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి 30 రోజులు అని చెప్తే, నీకు దానికి కూడా టైం లేదు అని చెప్పొద్దు దయచేసి అని చెప్తున్నారు. అంటే ఈయనేం చెప్తున్నాడు? నిజంగానే లేదని నిజాయితీగా చెప్పాడంట. టైం లేదు నాకు నిజంగానే గంట సేపు నా కోసం నేను టైం పెట్టుకోవడం అంటే కష్టం అని. నా ప్రాక్టీస్ ఇప్పుడు చాలా బావుంది. లాయర్ కదా! లాయర్ ప్రాక్టీస్ చాలా బావుంది నాకు. 10 నిమిషాలు కూడా ఖర్చు పెట్టుకోలేని స్థితిలో ఉన్నాను నేను. నా కోసం గంట ఎక్కడ దొరుకుతుంది టైము అని అడుగుతున్నారండి. ఈయనేం చెప్తున్నారు? నేను ఇదివరకే చెప్పాను. నా బాబు కోసం నా దగ్గర టైం లేదు అనడం, డ్రైవింగ్‌లో బిజీగా ఉన్నాను కనుక పెట్రోల్ పోయించుకోవడానికి టైం లేదనడం లాంటిది. అంటే నేను డ్రైవింగ్‌లో బిజీగా ఉన్నాను. కారు పెట్రోల్ కొట్టించుకోవడానికి టైం లేదు అన్నామనుకోండి. కారు ముందుకు నడుస్తదా? అలాగా నువ్వు కూడా అలా అంటున్నావు. ఎప్పటికైనా అది నిన్ను ముంచేస్తుంది. అంటే నీ కోసం నువ్వు టైం కేటాయించుకోకపోతే అది నిన్ను ముంచేస్తుంది. అంటే నిజంగానా అని అడిగితే, అవును నిజంగానే అంటే ఎలా అని అడుగుతున్నారీయన. అంటే మరో రకంగా చెప్తాను విను. నువ్వు చాలా లక్షల విలువ గల రేసు కారు లాంటి వాడివి. మంచి స్థితిలో ఉన్న అధునాతనమైన యంత్రం లాంటి వాడివి నువ్వు. ఓహ్! థాంక్ యూ జూలియన్ అని చెప్తుంటే, నీ మనసు ఈ విశ్వంలోనే అద్భుతమైన వస్తువు. నీ శరీరం నిన్నే అబ్బురపరిచే పనులు చేయగలదు. ఒప్పుకున్నాను అంటున్నారీయన. ఇలాంటి శక్తివంతమైన లక్షలు విలువ చేసే యంత్రాన్ని రోజులో ప్రతి నిమిషం కనీసం పిట్ స్టాప్ దగ్గరైనా ఆపకుండా పరిగెత్తించడం తెలివైన పనేనా? అని అడుగుతున్నారు. ఈయనేం చెప్తున్నాడు? అస్సలు కాదు అని చెప్తున్నాడు. మరైతే నువ్వు రోజులో కాసేపు నీ పిట్ స్టాప్ కోసం లేదా విశ్రాంతి కోసం కొంత సమయాన్ని ఎందుకు కేటాయించలేవు? చూడండి ఎంత కాస్ట్‌లీ కార్ కొనుక్కున్నారండి. అదే పనిగా తిరిగేస్తూ ఉంటే ఏమవుతదది? ఇంజిన్ వేడెక్కిపోయి కాసేపు ఆపకపోతే పని చేయదు చూడండి. ఆగిపోతదంటారు చూసారా? అలాగా ఈయన అదే చెప్తున్నాడు. నువ్వు కూడా అలాంటి ఒక మెషిన్ లాంటి వాడివి. ఒక అందుకని కాసేపు ఆ పిట్ స్టాప్ కోసం కొంచెం సమయాన్ని ఎందుకు కేటాయించలేవు నీ కోసం నువ్వు?
నీ మనసుని యంత్రం చల్లబడడానికి అవకాశం ఎందుకు ఇవ్వడం లేదు? నీ శక్తిని పుంజుకోవడానికి కొంత సమయం కేటాయించడం అనేది అతి ముఖ్యమైన విషయం. ఇలా ఆత్మ వికాసానికి, వ్యక్తిగత సంపన్నతకు సమయం వెచ్చిస్తే మళ్ళీ నువ్వు తిరిగి విధుల్లో చేరినప్పుడు ఇంకా బాగా పని చేయగలుగుతావు. ఎప్పుడైతే నీ ఆత్మ వికసించడానికి, అలాగే నీ కోసం నువ్వు టైం పెట్టుకుంటే మళ్ళీ ఆ పనులు ఎప్పుడైతే నిజంగానే మామూలప్పుడు హడావుడిగా టెన్షన్‌గా పని చేసుకుంటే 10 గంటల్లో చేసే పని ఈ ప్రశాంతంగా ఈ మెడిటేషన్ చేసుకొని ప్రశాంతంగా కూర్చొని మన కోసం మనం ఒక గంట కేటాయించుకుని వెళ్ళిన తర్వాత అదే 10 గంటలు చేసిన పని 2 గంటల్లో కంప్లీట్ చేయొచ్చండి. మనం చూస్తూనే ఉంటున్నాం కదా! మనం ఎంత పని ధ్యానం చేసుకున్నప్పుడు ఎలాంటి పని ఎంత తొందరగా చేసుకుంటున్నామో. 30 రోజుల పాటు రోజుకు ఒక గంట గడిపితే చాలా అని అడిగితే ఈయన, ఇది నేను ఎప్పటినుంచో వెతుకుతున్న మాంత్రిక సూత్రం. దీని ప్రాముఖ్యం కనుక నాకు అర్థమై ఉంటే నా వైభవం వెలుగుతున్న రోజుల్లో దీనికోసం 20,00,000 రూపాయల దాకా ఖర్చు పెట్టేవాడినేమో. అంటే దీనికోసం ఎప్పటినుంచో వెతుకుతున్నాను నేను. అప్పుడు ఈయన దగ్గర చాలా డబ్బులుండి బాగా ధనవంతుడు కోటీశ్వరుడు గదండీ ఈయన. అప్పుడు ఖర్చు పెట్టేవాడినేమో, నాకు అప్పుడే తెలిసుంటే ఈ సూత్రం 20,00,000 ఈ అమూల్యమైన జ్ఞానమంతా ఉచితంగా లభిస్తుందని నాకు తెలీదు. అయితే ఈ వ్యూహాలను నువ్వు పూర్తి విశ్వాసంతో, క్రమశిక్షణతో అమలు చేయాలి. ఇది ఊరికే కాదు, ఖచ్చితంగా నమ్మకంతో, అలాగే క్రమశిక్షణతో చేయాలి. ఇది సత్వరమే సత్ఫలితాలనిచ్చే వ్యూహం మాత్రమే కాదు. అంటే ఒకసారి దీనిలోకి దిగాక ఇక చాలా కాలం వరకు నువ్వు దీనిలో ఉన్నట్టే లెక్క. ఏంటి నువ్వంటున్నది అంటే, రోజుకు ఒక గంట నీ కోసం వెచ్చించుకోవడం వల్ల 30 రోజుల్లో గొప్ప ఫలితాలొచ్చే మాట నిజమే. అది నువ్వు సరైన పనులు చేసే ఒక కొత్త అలవాటుని చేసుకోవడానికి కనీసం నెల పడుతుంది. ఈ వ్యవధి ముగిసాక నువ్వు నేర్చుకునే వ్యూహాలు, నైపుణ్యాలు నీ జీవితంలో అనివార్య భాగం అయిపోతాయి. అంటే నెల సరిపోద్దా అని అడుగుతుంటే, తర్వాత ఏమవుతుందంటే నెల తర్వాత ఆటోమేటిక్‌గా చేసేసుకుంటాం. ఆ గంట టైం పెడతాం దానికి. నీ జీవితంలో భాగమైపోతాయి. అయితే దీనికంతటికి మూల సూత్రం ఏంటంటే, నీ సత్ఫలితాలు కొనసాగాలంటే నువ్వు నేర్చుకున్న వాటిని అభ్యసించడం మానకూడదు. అంటే నేర్చుకుని నెల రోజులు అయితే సరిపోతుందన్నారు కదా! మానేయకూడదు. వాటినెప్పుడూ అభ్యసిస్తూ ఉండాలి వాటిని అన్నారు. అవునులే అని ఒప్పుకున్నాను నేను కూడా. జూలియన్ తన జీవితంలోని అంతర శాంతి, మనోశక్తి అనే ఓటను ప్రవహింపచేసే సూత్రాన్ని కనుక్కున్నాడు. అంటే అసలేంటి మా మనసుకున్న శక్తి ఏంటి? అసలు శాంతి ఏంటి? అనేది కనుక్కున్నాడీయన. నిజానికి ఒక రోగిష్టి ముసలి న్యాయవాది నుంచి ఒక యవ్వన శోభతో వెలిగిపోయే తాత్వికుడుగా అతనిలో వచ్చిన మార్పు ఒక అద్భుతమే. ఆ క్షణంలో నిర్ణయించుకున్నాను. రోజుకొక గంట నేనిప్పుడు వినబోయే నైపుణ్యాలు, వ్యూహాలు అమలు చేయడానికి కేటాయించాలని. ఇన్నాళ్లలా ఇతరులని బాగు చేయడం అనుకోవడం కాక, ముందు నన్ను నేను సంస్కరించుకోవాలనుకున్నాను. ఇన్ని రోజులు ఏంటి లాయర్‌గా ఉండి అందరిని క్లయింట్‌ల కోసమే పనిచేశాడు కదండీ! ఇప్పుడు నా కోసం నేను పని చేయాలి అనుకున్నారంట. ఇది నిజంగా చేయాల్సిన ప్రయత్నమే. ఆ రాత్రి ఇంటి హాల్‌లో నేల మీద కూర్చుని జూలియన్ వర్ణించిన శోభాయమాన జీవనానికి 10 విధులు నేర్చుకున్నారంట ఈయన. వీటిలో కొన్నింటికి ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సొచ్చింది. తక్కినవి పెద్ద ప్రయత్నం లేకుండానే సాధ్యమైనయి. అంటే 10 చెప్తున్నారు పాయింట్స్ అని చెప్పారు గదండీ దానికి. ఆ 10 కొన్నిట్లికి మాత్రం చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా చేయాల్సొచ్చింది. కానీ మిగిలినయి పెద్ద ప్రయత్నం ఏం చేయనవసరం లేకుండానే జరిగినియంటండి ఈయనకి. అన్నీ ఆసక్తికరంగా, అసాధారణ ఫలితాలిచ్చేవిగా అనిపించాయి. యోగులకు తెలిసిన మొదటి వ్యూహం ఏకాంత ధార్మిక విధి. ఫస్ట్ చెప్తున్నారు. 10 పాయింట్లు చెప్తానన్నారు కదా! అందులో ఫస్ట్ పాయింట్ ఏంటి? ఏకాంత ధార్మిక విధి. అంటే రోజు నీ జీవితంలో కొంతసేపు నువ్వు శాంతిగా ఉండాలి. శాంతిగా ఉండడం అంటే కనీసం 15 నిమిషాల నుంచి వీలైతే 50 నిమిషాల వరకు నిశ్శబ్దంలో ఉండి నిన్ను నువ్వు తెలుసుకోవడం వివరించాడు జూలియన్. అంటే మనం ధ్యానం చేయడం లాగా అంటండి. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోవడం. అంటే ధ్యానం, మనం మనం ధ్యానం అనుకుందాం. నాలోని వేడెక్కిపోయిన ఇంజిన్‌కి విశ్రాంతి ఇచ్చినట్లా అని అడిగితే ఈయన, అలాగే అనుకో. నువ్వెప్పుడైనా నీ కుటుంబ సభ్యులతో సుదీర్ఘమైన రోడ్డు ప్రయాణం చేశావా అని అడుగుతుంటే, ఆ! ప్రతి వేసవిలో జెన్నీ అంటే ఈయన భార్య కదండీ! జాన్ భార్య. ప్రతి వేసవిలో జెన్నీ తల్లిదండ్రులతో గడపడానికి ద్వీపాలకు వెళ్తాం కదా! అనంటే, సరే ఆ ప్రయాణంలో నువ్వు దారి మధ్యలో ఆగుతావా లేదా? ప్రయాణం చేసేటప్పుడంటే, అవును ఆగుతాను. ఫుడ్ కోసము, లేకపోతే నా పిల్లలు గోల చేస్తూ ఉంటే ఒక 6 గంటల పాటు ఇంక భరించిన తర్వాత అలసిపోయినప్పుడు, నిద్రొచ్చినప్పుడు కారు ఆపి విశ్రాంతి తీసుకుంటాను అని చెప్తున్నారీయన. అలాగే ఈ ఏకాంత సూత్రం నీ ఆత్మకు విశ్రాంతి సమయంగా భావించుకో. మనస్సును పునర్జీవింప చేసుకోవడం దీని లక్ష్యం. అంటే మళ్ళీ ప్రశాంతంగా చేసుకోవడానికి, మళ్ళీ యాక్టివ్‌గా చేసుకోవడానికి. ఒక్కడివే అందమైన నిశ్శబ్దంలో కొంతసేపు గడపడంలోనే ఇది సాధ్యం. ఇదెలా జరుగుతుంది? నిశ్శబ్దంలో గడుపు. ఒక్కడివే గడిపినప్పుడు అది సాధ్యమవుతుంది. నిశ్శబ్దంలో అంత విశేషం ఏముంది అని అడుగుతున్నారీయన. మంచి ప్రశ్న. ఏకాంతం, నిశ్శబ్దం అన్నవి నీ సృజనాత్మక శక్తితో, విశ్వంలోని అపరిమిత మేధతో నీ సంబంధాన్ని పునరుద్ధరింప చేస్తాయి.
ఒక్క మాట జాన్, మనస్సు ఒక సరస్సు లాంటిది. మన సంక్షిప్త ప్రపంచంలో చాలా మంది మనస్సులు నిశ్చలంగా ఉండలేవు. మన మనస్సులు అలజడిమయ్యాలు. కానీ మనం ప్రతిరోజు కొంత సమయాన్ని నిశ్శబ్దంగా ఉండడానికి కేటాయిస్తే మనసనే ఈ సరస్సు శుతిమెత్తగా ఒక గ్లాసు పళ్ళెంలా తయారవుతుంది. అంటే మనసు ఎప్పుడు చూడండి ఏదో ఆలోచన చేస్తూ అలజడితో ఉంటుంది కదండీ! ఎప్పుడైతే దానికి కాసేపు కాస్త టైము ప్రశాంతంగా, నిశ్శబ్దంగా కూర్చొని ఉంటే, దాన్ని గమనిస్తూ ఉంటేనంటండి శుతిమెత్తగా తయారవుతుంది. ఈ అంతర నిశ్చలత్వం వల్ల మనలో ఆరోగ్య భావన, అంతఃశాంతి, హద్దులు లేని శక్తి ఉద్భుతమవుతాయి. ఎప్పుడైతే ఆ గంట టైం దానికోసం కేటాయించుకున్నామో, ఆ ధ్యానం చేసుకున్నామో ప్రశాంతంగా మన లోపలికి మనం వెళ్లి, బోలెడంత శక్తి, అలాగే ఆరోగ్య భావన, మనశ్శాంతి ఇవన్నీ మనకు దొరుకుతాయంటండి. ఇకపై నిద్ర కూడా హాయిగా పడుతుంది. నీ దినచర్యలోనూ మెరుగుదల కనిపిస్తుంది. అంటే ఈ శాంతి వేళ కోసం నేనెక్కడికెళ్ళాలి? అంటే ఈ సాధన ఎక్కడ చేసుకోవాలి? నేనొక్కడినే నిశ్శబ్దంగా ఉండమంటున్నారు, ఒక్కడినే చేయమంటున్నారు కదా! దీనికోసం నేనెక్కడికెళ్ళాలి అని అడిగితే, సిద్ధాంతపరంగా చెప్పాలంటే నీ పడక గది నుంచి నీ ఆఫీసు గది వరకు ఎక్కడైనా చేసుకోవచ్చు. కావాల్సిందల్లా పూర్తి నిశ్శబ్దం, సౌందర్యం ఉన్న ప్రదేశాన్ని కనుక్కోవడం. దీనిలో మళ్ళీ సౌందర్యం ఎక్కడి నుంచొచ్చింది? ఇందాక నిశ్శబ్దం ఒకటే చెప్పారు కదా! మళ్ళీ సౌందర్యం ఎక్కడి నుంచొచ్చింది అని అడుగుతుంటే, అందమైన దృశ్యాలు మనకు ఉపశమనం కలిగిస్తాయి. ఒక నిట్టూర్పు విడిచి చెప్పారంటే జూనియర్. ఒక గులాబీల గుత్తి, ఒక మందార పువ్వు నీ ఇంద్రియాలపై గొప్ప ప్రభావం చూపి నీకు ఉపశమనం కలిగిస్తాయి. మనకు చూడండి ధ్యానం చేసేటప్పుడు చాలా మంది అగరవత్తులు పెడతారు. ఎందుకంటే ఆ స్మెల్ బావుంటది మనం ధ్యానం చేసేటప్పుడు అని చెప్పేసి అలా పువ్వులు అవన్నీ పెడతారు. ఎందుకంటేనండి దాని మన మనసుకి ఉపశమనం కలిగిస్తాయంట. ఆ స్మెల్ అలా మంచి ఆ వాసన వచ్చేసరికి అది కూడా ఒక ఎనర్జీ. అ అది అది కూడా ప్రభావం చూపిస్తుంది. అందుకని దీని ప్రభావాన్ని నువ్వు నీ ఆత్మ రక్షణా గృహంలో ఉన్నప్పుడు బాగా అనుభవించగలుగుతావు. మళ్ళీ అదేంటి అంటే, నీ మానసిక, ఆధ్యాత్మిక ప్రగతికి ఒక రహస్య వేదికనుకో. నీ ఇంట్లో ఎవరు వాడని గది గాని, లేక ఒక అపార్ట్‌మెంట్‌లోని ఒక మూల గాని కావచ్చు. అంటే ఇదేంటి ఆ ప్లేస్ ఎలా ఉండాలి? ప్రతిరోజు నువ్వు మనం కేటాయించుకున్న ఆ నిశ్శబ్దంగా ఉండమని, ఆ గంట టైము ఒక రూమ్‌లో స్పెషల్ ప్రతిరోజు ఒకే ప్లేస్‌లో పెట్టుకోమంటున్నారు. ఆ ప్లేస్ నీకొక్కడికే నువ్వు అక్కడే ప్రతిరోజు అక్కడ కూర్చునేలాగా. ఏదైనా ఒక ప్రదేశం అంటూ నీ కోసం ఏర్పాటు చేసుకోవాలి. నీ రాక కోసం వేచి ఉండే గదనమాట అది. మన కోసం ఏర్పాటు చేసుకుంటేనండి అక్కడ ఒక ఎనర్జీ ఫీల్డ్ ఏర్పడిపోతూ ఉంటది. అందుకని అలా స్పెషల్‌గా ఎప్పుడు అక్కడే ఉండం. అక్కడ పెట్టుకోమన్నారు ఒకటి. ఏర్పాటు చేసుకోమంటున్నారు. ఇదేదో బాగుంది పని. పని నుంచి రాగానే నాకంటూ ఒక నిశ్శబ్ద ప్రదేశం ఉంటే చాలా బావుంటుంది. నాపై పొద్దుటి నుంచి ఉన్న ఒత్తిడులన్నీ వదిలించుకోవచ్చు. అక్కడి నుంచి ఇంట్లో వాళ్ళు కూడా నన్ను భరించగలిగేలా ఉంటానేమో. చూడండి ఇంట్లో బయట ఆఫీస్‌లో ఒత్తిడంతా తీసుకొచ్చి ఇంట్లో మీద చూపిస్తారు గదండీ చాలామంది. ఇంకా నేను అలా నిజంగానే అలా నిశ్శబ్దంగా ఉంటే ఆఫీస్ నుంచి రాగానే ఇంట్లో వాళ్ళు కూడా నన్ను భరించగలుగుతారేమో అంటే ఈయన ఇంకేం చెప్తున్నారు? దీనికి సంబంధించింది ఇంకో విషయం. ఈ ఏకాంత సూత్రం ఉందే, దీన్ని రోజు ఒకే సమయంలో చేస్తే ఇంకా మంచి ఫలితాలిస్తుంది. అంటే టైం కూడా ఒకరోజు 6కి చేసామనుకోండి, ప్రతిరోజు అలా 6 గంటలకే చేయమని చెప్తున్నారు. ఎందుకు అంటే, అప్పుడే అది నీ దినచర్యలో ఒక విధిగా నిలిచిపోతుంది. అప్పుడే ప్రతిరోజు చేయగలుగుతాము. అది కూడా ఇది మన ఒక పార్ట్ అయిపోతుందంటండి మనం ప్రతిరోజు చేసే పనిలాగా. ప్రతిరోజు ఒకే వేళకి ఇది చేస్తే ఈ నిశ్శబ్దం నీకు అలవాటైపోయి, నువ్వు ఇకపై దాన్ని నిర్లక్ష్యం చేయవు. ఎప్పుడైతే అలవాటైపోతుందో ఒకే టైంకి చేస్తానంటండి ప్రతిరోజు అది అలవాటైపోయి, ఇంకా ఎప్పుడు నిర్లక్ష్యం చేయకుండా చేయగలుగుతామంటండి. ఇలాంటి ప్రయోజనకరమైన అలవాట్లు నిన్ను నీ లక్ష్యం వైపు ఖచ్చితంగా తీసుకెళ్తాయి. ఎప్పుడైతే అలాంటి పనులు చేస్తామో అంటే ప్రతిరోజు చేయడం ఒక టైంకి పెట్టుకుంటే, మనం లక్ష్యం ఏమైతే అనుకుంటామో ఆ లక్ష్యాన్ని సాధించగలుగుతామంట. ఇంకేమైనా చెప్పేదున్నాయా అంటే ఏ మాత్రం వీలున్నా రోజు ప్రకృతితో కాసేపు గడుపు. అడవుల్లో కాసేపు నడవడం లేదా తోట పని చేయడం నీలో నిశ్చలతను ఉద్దీపింప చేస్తాయి. ఇలా ప్రకృతితో గడపడం వల్ల కూడా ఇంకా ప్రశాంతంగా ఉంటామంటే నా నిశ్చలతను ఇంకా పెంచుతుందంట. అలాగే నీలో ఉన్న అతీత జ్ఞానాన్ని నువ్వు గుర్తించేలా చేసే శక్తి కూడా ప్రకృతికుంది. అది చూడండి మన లోపల ఏదైతే జ్ఞానం ఉందో, దాన్ని గుర్తించే శక్తి ఉంటదంటండి ప్రకృతికి. అందుకే ప్రకృతితో ఎక్కువ గడపమని చెప్తూ ఉంటారు మనల్ని. ఇలాంటి ఆత్మజ్ఞానమే నీ అంతఃశక్తిని నువ్వు గుర్తించేలా చేస్తుంది. ఇది ఎప్పటికీ మర్చిపోకు అని ఉద్వేగభరితంగా చెప్పారంటండి జూలియన్. ఈ ధార్మిక విధి నీకు బాగా పనిచేస్తుందా జూలియన్ అని అడుగుతున్నారు జనాలు. అది చాలా సంపూర్ణంగా పనిచేసింది. ఎందుకంటే సూర్యుడితో పాటే నిద్రలేస్తాను. వెంటనే నా రహస్య స్థావరానికి వెళ్ళిపోతాను. అక్కడ గులాబీ మనసు ఫస్ట్‌లో చెప్పారు గదండీ! ఆ గులాబీ మనసు వ్యూహాన్ని ఎంతసేపు వీలైతే అంతసేపు అభ్యసిస్తాను. కొన్ని రోజులైతే గంటల కొద్దీ మౌన ధ్యానంలో గడుపుతాను. ఒక్కోసారి 10 నిమిషాలు మాత్రమే గడుపుతాననుకో, ఫలితం మాత్రమే ఒకటే. చూడండి గంట ధ్యానం చేశాను, 10 గంటలు ధ్యానం చేసినా
ప్రశాంతమైన ధ్యానం, ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఒక గంట ధ్యానం చేసినా కూడా అంత రిజల్ట్ వస్తుంది అంటండి. అలాగే ఈయన కూడా అదే చెప్తున్నారు. కొన్ని రోజులు గంటల కొద్దీ మౌనం చేసినా, ఒక్కోసారి 10 నిమిషాలు అడిగిన చేసినా ఫలితం మాత్రం ఒకటే అంటున్నారు. అంటే మనం ఆ క్వాలిటీ, అది ఆ క్వాలిటీ ఎంత క్వాలిటీతో చేసామనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ టైం చేసాము గని కాదు. ఆ క్వాలిటీ మెడిటేషన్ చేసినంత కొంచెం టైం అయినా సరే ఎక్కువ రిజల్ట్ వస్తది. అంతర శాంతి, శారీరక శక్తి విజృంభణ, దీనికి సంబంధించిందే రెండోవిది. అది ఫస్ట్‌ది అది అయిపోయింది కదండీ! ప్రస ఒక ఏకాంత ప్రదేశంలో కూర్చొని నిశ్శబ్దంగా ఉండమని చెప్పారు కదా! ధ్యాన సాధన అనుకున్నాం కదా! రెండోదేంటి? దాన్ని భౌతిక ధార్మిక విధి అంటారు. ఏంటంటే రెండోది, ఇదేదో ఆసక్తికరంగా ఉంది దేని గురించి అంటే, ఇది శరీర సంరక్షణకు సంబంధించింది. ఫస్ట్‌దేమో మనసుకు సంబంధించింది. రెండోది శరీర సంరక్షణకు సంబంధించింది. అదే అంటే ఏంటంటే, చాలా మామూలు విషయం. ఏంటి, శరీరాన్ని సంరక్షించుకుంటే మనసును కూడా సంరక్షించుకున్నట్లే. అదే అనే సూత్రంపై ఇది ఆధారపడి ఉంది. నీ శరీరాన్ని సిద్ధం చేస్తే, నీ మనసును సిద్ధం చేసినట్లే. నీ శరీరానికి శిక్షణ ఇస్తే, మనసుకు శిక్షణ ఇచ్చినట్టే. ప్రతిరోజు నీ శరీరం అనే ఆలయాన్ని కఠినమైన వ్యాయామంతో కాపాడుకో. నీ రక్త ప్రసరణ పెరిగి శరీరం బాగుపడుతుంది. రోజు వ్యాయామం చేయమంటున్నారు. సెకండ్‌ది అదేనంట వ్యాయామం. వారంలో 168 గంటలు ఉన్నట్టు నీకు తెలుసా అంటే, అని కనీసం 5 గంటలు, వీటిలో 5 గంటలైనా ఏదో రకమైన శారీరక పని చేయాలంటండి. శివనయోగులు తమలోని శారీరక, మానసిక శక్తులను ప్రేరేపింపజేయడానికి యోగాను అభ్యసిస్తారంట శివనయోగులు. ఈ యోగులు గ్రామ వీధుల మధ్య తమ శిరస్సుపై నిలబడడం ఒక అసాధారణ దృశ్యం. నువ్వెప్పుడైనా యోగా చేసి చూసావా జూలియన్? జెన్నీ గత వేసవిలో చేసింది. తన ఆయుష్ 5 ఏళ్ళు పెరిగిందని చెప్పిందని జాన్ అడుగుతున్నారు. అప్పుడు జాన్, నీ జీవితాన్ని మంత్రశక్తిలా మార్చేసే ఒక వ్యూహం అంటూ ఏమీ ఉండదు. ఇది నేనే నీకందరికంటే ముందు చెప్పడం మంచిది. నేను నీతో పంచుకున్న అనేక విషయాలను ఆచరించడం ద్వారానే శాశ్వతమైన, సమూలమైన మార్పు సాధ్యమవుతుంది. అయినప్పటికీ నీ శక్తి నిల్వలను వెలికి తీయడంలో యోగా చాలా గొప్ప పాత్ర నిర్వహిస్తుంది. నేను రోజూ ఉదయం యోగా చేస్తాను. నేను చేసే వాటిలో అతి ముఖ్యమైన, ఉత్తమమైన పనుల్లో ఇదొకటి. నా శరీరానికి ఉత్తేజం ఇవ్వడమే కాదు, నిజంగా యోగా చేస్తే ఆ డిఫరెన్స్ కనిపిస్తది కదండీ! మనకు కూడా లైట్‌గా అయిపోతది బాడీ. చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటది. అందుకే నేను కూడా అదే చెప్తున్నాను. శరీరానికి ఉత్తేజం ఇస్తుంది. అలాగే ఏకాగ్రత, కాన్సంట్రేషన్ కూడా పెంచుతుంది. నాలోని సృజనాత్మకతను కూడా ఇది పెంచింది. అదొక గొప్ప క్రమశిక్షణ. ఈ యోగులు తమ శరీర పరిరక్షణకు ఇంకేమైనా చేసేవారా అని అడుగుతున్నాను. యోగాయేనా ఇంకేమైనా చేసేవారా ఈ శివన యోగులు అంటే, మన అలసిపోయిన శరీరం మళ్ళీ శక్తిని పుంజుకోవడానికి సహజమైన పరిసరాల్లో, పర్వత సానువుల్లో కానీ, అడవుల్లో కానీ వేగంగా నడవడం బాగా పనిచేస్తుందని రామన్ యోగి ఆయన సోదరులు భావించేవారంటండి. స్పీడ్‌గా నడవడం ఆ పర్వతాల మధ్యలోంచి, అక్కడ ఎంత బావుంటదండి ఆ ప్రకృతి వాతావరణం అంతా. ఆ వేగంగా నడవడం అది కూడా చేసేవారంటండి. అది చాలా బాగా పనిచేస్తుంది అనుకునేవారంట. వాతావరణం బాగా లేకపోతే ఇంట్లోనే వ్యాయామం చేసేవారంట వాళ్ళు. ఒక్కొక్కప్పుడు భోజనమైనా వదులుకునేవారంట గాని, భోంచేయడమైనా మానేసేవారంట గానీ, వ్యాయామం మాత్రం ఏ రోజు మానేసేవారు కాదంట ఆ యోగులు. వాళ్ళ గుడిసెల్లో ఏ పరికరాలుండేవి? వ్యాయామ యంత్రాలు. నీకు డౌటొచ్చింది. వాళ్ళుండే గుడిసెలు కదండీ! వాటిలో వ్యాయామం చేయడానికి, ఎక్సర్‌సైజ్ చేయడానికి ఏమున్నాయి అక్కడ ఎక్విప్‌మెంట్ అంటే, కాదులే, ఒక్కోసారి యోగా చేసేవారు. లేకపోతే పుషప్‌లు చేయడం కూడా చూసారంట ఈయన. నిజానికి ఎలాంటి వ్యాయామం చేస్తున్నామనేది వాళ్ళకి ముఖ్యం కాదు. అవి చేస్తున్నప్పుడు స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం ముఖ్యం. దానికోసమేనంటండి ఈళ్ళెందుకు చేస్తున్నారు యోగా అంటే, ఆ స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం కోసం. అంటే ఈయన అడుగుతున్నారు, వ్యాయామానికి, గాలి పీల్చుకోవడానికి సంబంధం ఏంటి అని. ఈ ప్రశ్నకు రామన్ యోగి అభిమాన ఉవాచతో సమాధానమిస్తాను. ఊపిరి సక్రమంగా తీసుకోవడం అంటే జీవితం సక్రమంగా గడపడం. చూడండి, ఊపిరి సక్రమంగా తీసుకోవడం అంటే జీవితాన్ని సక్రమంగా గడపడం. ఏమిటి, ఊపిరి పీల్చుకోవడంలో అంత విశిష్టత ఉందా అని విడ్డూరంగా అడిగారంట జాన్. శివనయోగుల సాంగత్యం తొలి రోజుల్లోనే వాళ్ళు నాకు నేర్పిందిదే. ఫస్టే నేర్పారంట. ఈ ఫస్ట్‌లో ఎళ్ళిన కొత్తల్లోనే. నాలోని శక్తిని ద్విగుణీకృతం చేసుకోవడానికి అతి వేగవంతమైన, విజయవంతమైన విధానం సక్రమంగా ఊపిరి పీల్చుకోవడమే. అంటే దీని లోపల ఉన్న శక్తిని బయటికి తీసుకురావడానికి చేయాల్సిన ఫస్ట్‌దేంటి, ఊపిరి పీల్చుకోవడం అంటండి. స్పీడ్‌గా తీసుకోవడం అంట. అసలు మనందరికీ చివరికి అప్పుడే పుట్టిన శిశువుకు కూడా ఊపిరి తీసుకోవడం వచ్చు. అదేంటి, దానిలో గొప్పేముంది అని అడుగుతున్నారు ఈయన. ప్రతి ఒక్కళ్ళకి తెలుసు కదా ఊపిరి తీసుకోవడం అనేది. అందులో గొప్పేంటి అంటే, అది నిజం కాదు జాన్. మనందరికీ బతకడానికి ఊపిరి ఎలా పీల్చుకోవాలో తెలుసు కానీ, జీవించడానికి ఎలా తీసుకోవాలో ఊపిరి తెలీదు. అది మనం నేర్చుకోలేదు. మనందరము ఏదో పైపే పీల్చుకోవడం చేస్తాం. కానీ, మన శరీరాన్ని అత్యధిక వినియోగంలోకి తీసుకురాగల స్థాయిలో ఆక్సిజన్ మనం చూడండి, మామూలుగా ఏదో తీసుకుంటాం గానీ, దాన్ని సరిగ్గా తీసుకోము. అందుకని మన మన లోపల ఉన్న ఎనర్జీని పూర్తిగా బయటికి తీసుకురావాలంటే ఏం చేయాలి? ఆక్సిజన్‌ని సరిగ్గా తీసుకోవాలి అని చెప్తారంట.
చూడబోతే సరైన విధంగా ఉచ్ఛ్వాస నిశ్వాసం తీసుకోవడానికి కూడా ఒక శాస్త్రీయ విధానం ఉన్నట్లుందే. అంటే ఈ గాలి పీల్చుకోవడం, ఈ శ్వాస పీల్చుకోవడం వదలడంలో కూడా సరైన విధానం ఉందా అని అడుగుతున్నారు ఈయన. అవును, యోగులు అలాగే చేసేవాళ్ళు. వాళ్ళ వేదాంతం చాలా నిరాడంబరమైనది. సరైన పద్ధతిలో ఊపిరి పీల్చడం ద్వారా ఎక్కువ ఆక్సిజన్ లోపలికి తీసుకుని నీ సహజ శక్తి నిల్వలను పెంచుకోవచ్చు. ఎప్పుడైతే సరైన పద్ధతిలో తీసుకుంటామో ఆక్సిజన్ ఎక్కువ తీసుకుని లోపల ఉన్న ఎనర్జీ నిల్వలను కూడా ఎక్కువ చేసుకోవచ్చంటండి. సరే, నేనెక్కడ ప్రారంభించాలి అంటే ఇది చాలా సులభం. రోజులో 2, 3 సార్లు, ఒకసారి ఒకటో, రెండో నిమిషాలు లోతుగా సక్రమంగా ఊపిరి పీల్చుకోవడం మొదలుపెట్టు అని చెప్తున్నారు. నేను సరిగ్గా పీల్చుకుంటున్నానో లేదో నాకెలా తెలుస్తుంది మరి? తీసుకోమంటున్నారు అలా వేగంగా తీసుకొని వదిలేయమని చెప్తున్నారు ఊపిరి. నీ పొట్ట కాస్త ముందుకు అంటే గాలి లోపలికి తీసుకున్నప్పుడు పొట్ట ముందుకొస్తది గదండీ! అందుకని పొట్ట మీద చెయ్యి ఏసుకోమంటున్నారు. పొట్ట మీద చెయ్యి పెట్టుకొని చూసుకోమంటున్నారు. ఇలా గాలి పూర్తిగా లోపలికి తీసుకున్నప్పుడు హ్మ్. పొట్ట ముందుకొస్తుంది గదా! అది గమనించమని చెప్తున్నారు. నీ పొట్ట కాస్త ముందుకొచ్చిందంటే నువ్వు సరిగ్గానే చేస్తున్నట్లు. రామన్యోగి చెప్పిన ప్రకారం ఈయన కూడా ఆయన చేతులు పొట్ట మీద పెట్టుకొని ఊపిరి పీల్చడం నేర్చుకున్నారంట ఈయన గూడా. ఆ చేతులు ముందుకు కదిలితే నేను ఉపయోగిస్తున్న విధానం సరైందన్నమాట. చేతులు పొట్ట మీద పెట్టుకున్నప్పుడు ఇలా ఊపిరి తెలుస్తది గదండీ! పొట్ట ముందుకి, వెనక్కి వెళ్తుంది గదా! అలా అలా కదిలితే సరిగ్గానే చేస్తున్నావని. అంటే ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే అది కనుక నీకు నచ్చితే ఇక మూడోది ఫస్ట్‌ది ఏంటి 2 చెప్పే ఫస్ట్‌దేంటి ధ్యానము. రెండోది యోగా. ఈ బాగా అంటే ప్రాణాయామాలు చేయమన్నారు. ఇంక మూడోదేంటి స్వాభాయమాన జీవన కర్మ విధి కూడా నచ్చుతుంది మూడోది. అదేంటంటే సహజ జీవన పోషణా విధి. ఏంటి అది? నేను లాయర్‌గా ఉన్నప్పుడు ప్రతిరోజు చిరుతిళ్ళు, వేపుళ్ళు తినేవాడిని. దేశంలోనే అతి గొప్ప ఖరీదైన హోటల్‌లోనే తిన్నాను. కానీ అవన్నీ నాకు పనికిమాలినవే తిన్నాను. నాకప్పట్లో తెలియలేదు కానీ నా జీవితంలో అసంతృప్తికి ఈ అలవాటు కూడా కారణమే. అంటే ఫుడ్ హ్యాబిట్స్ చాలా మన మీద ప్రభావం చూపిస్తాయి అని చెప్పడానికి. నిజమా అని అడుగుతున్నారీయన. అవును. చెత్త తినడం కూడా నీ జీవితంపై చాలా ప్రభావాన్ని చూపుతుంది. అది నీ మానసిక, శారీరక శక్తిని పీల్చేస్తుంది. అది నీ మూడ్‌ని పాడు చేసి నువ్వు స్పష్టతను కోల్పోయేలా చేస్తుంది. మనం తినే ఫుడ్ అండి. సరైన ఫుడ్ తీసుకోకపోతే మన మూడ్‌ని పాడు చేసి మన శక్తినంతటిని పీల్చేస్తుందంటుంది. రామన్యోగి చెప్తూ ఉండేవారంట. నీ శరీరాన్ని నువ్వు ఎంత బాగా పోషిస్తే నీ మనసును అంత బాగా పోషించినట్లు అని. అంటే నువ్వు నీ ఆహారపు అలవాట్లను మార్చుకున్నావన్నమాట అని అడుగుతున్నారీయన. పూర్తిగా దాని ప్రభావం నా ఆకృతి పైన, నా మనోభావాల పైన కూడా పడింది. నిజంగా పూర్తిగా మార్చుకున్నాను నేను. అదే నా నా ఇప్పుడు శరీర ఆకారం మారిపోయింది కదండీ! యువకుడిలా అయిపోయారు కదా! అదే నా ఆకృతి మీద, మనోభావాల మీద పడింది. నేను నీరసంగా, బద్ధకంగా, నిస్పృహగా ఉండడానికి అతిగా పని చేయడం, మానసిక ఒత్తిడి కారణం అనుకునేవాడిని. ఈయన పని చేసేటప్పుడండి చాలా నీరసంగా, బద్ధకంగా ఉండేవారంట ఈయన. ఎప్పుడు ఏదో అశాంతితో ఉన్నట్లు అలా ఉండేవారంట. అప్పుడు ఏమనుకునేవాడంట రోజు బాగా విపరీతమైన కేసులుండేయి గదండీ! ఈయనకంటే క్లయింట్లు చాలా మంది ఉండేవారు కదా! ఎప్పుడు అనుకునేవారు ఎంత ఆ పని చేసి ఈ స్ట్రెస్ ఉంది కదా! దానివల్లే ఇదంతా అనుకునేవాడంట. కానీ అక్కడికెళ్ళిన తర్వాత అర్థమైందంట ఈయనకి. ఆ బద్ధకం వెనక ఉన్నదేంటంటే నేను తిన్న అనారోగ్యపు తిండి అని. శివనయోగులు అంత యవ్వనంతో అందంగా ఉండడానికి ఏం తినేవారు అంటే ప్రకృతిలో లభించే సహజ పదార్థాలు అని చెప్తున్నారు. ఏంటి ఆ పదార్థాలంటే నేను చెప్పిందే సహజమైన తిండి. అంటే జీవించి ఉన్నవి, చచ్చిపోయినవి కాదు అని చెప్తున్నారు. "ఏహే! సరిగ్గా చెప్పు సహజమైనవంటే ఏంటి?" అసహనంగా అడిగారంట ఈయన. అంటే సూర్యుడు, గాలి, మట్టి, నీరుల కలయిక నుంచి సహజంగా జనించినవి అని అర్థం. అంటే శాకాహారం. నీ పళ్ళెం నిండా తాజా కూరగాయలు, పళ్ళు, ధాన్యం గింజలు వడ్డించుకో. బహుశా నువ్వెప్పటికీ బతికే ఉంటావు. అంటే అది నిజంగా సాధ్యమా అని అడుగుతున్నాను నేను. ఈ యో ఈ యోగుల్లో ఎక్కువ మంది 100 ఏళ్లు దాటిన వారే. ఇప్పట్లో పోయేలా కూడా లేరు. ఇటీవలే ఒక పత్రికలో చదివానంటండి ఈయన. ఏంటంటే తూర్పు చైనా సముద్రంలో ఉన్న ఒకినవా అనే ద్వీపంలోనంట ప్రపంచంలో ఎక్కడా లేనంత మంది శతాధిక వయస్కులున్నారంటండి. అంటే 100 సంవత్సరాలు దాటేసిన వాళ్ళు ఎక్కడా లేరంట. అంతమందున్నారంట అక్కడ ఆ దేశంలో. ఎందుకంటే ఒక ద్వీపంలో. పరిశోధకులు అక్కడికెళ్లి చూస్తున్నారంట వాళ్ళ గురించి అధ్యయనం చేయడానికి. ఇన్ని సంవత్సరాలు ఎందుకు బతుకుతున్నారు అని. ఏం తెలుసుకున్నారో అని అడిగాడీయన. వాళ్ళు దీర్ఘాయుష్య రహస్యాల్లో ముఖ్యమైనదేంటంటే శాకాహారం తినడం అంటండి. కానీ ఈ రకం భోజనం ఆరోగ్యప్రదమైందా? పెద్దగా బలం లభించదు కదా! అని అడుగుతున్నాడియన. అందరూ అంటారు గదండీ! మాంసం తినకపోతే ఏం బలమేం ఉంటది? ఒక అపోహ ఇదంతా బాగా పేరుకుపోయింది జనాల్లో. ఈయన కూడా అదే అడుగుతున్నాడు. అప్పుడు నువ్వొకటి మర్చిపోవద్దు జూలియన్. నేనింకా చాలా బిజీగా ఉండే న్యాయవాదిని. నాకు తిండి బలం చాలా అవసరం. అంటే శాకాహారమే తింటే నాన్ వెజ్ తినకపోతే బలం ఎలా వస్తది? నేను లాయర్‌ని గదా! నాకు బలం కావాలి అని అడుగుతుంటే, ప్రకృతి మనకు ఉద్దేశించిన ఆహారం ఇదే. ఇది సజీవమైంది, శక్తివంతమైంది శాకాహారం. అత్యధిక ఆరోగ్యాన్నిచ్చింది కూడా ఇదే.
ఈ యోగులు ఇదే ఆహారంతో వేలాది సంవత్సరాల నుంచి జీవిస్తున్నారు. వాళ్ళు దాన్ని సాత్విక ఆహారం అని పిలుస్తారు. ఇక బలం సంగతి అంటావా? ఈ గ్రహం మీద ఉన్న అతి బలవంతమైన జంతువులు గొరిల్లా, ఏనుగు లాంటివి శాకాహారులే. గొరిల్లాకు సగటు మనిషి కంటే 30 రెట్ల బలం ఉంటుందని నీకు తెలుసా అని అడుగుతున్నారు. ఇంత మంచి సమాచారం చెప్పినందుకు థ్యాంక్ యూ అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ చిన్న స్టోరీ, దీని గురించి ఒక చిన్న స్టోరీ. అంటే మనం మనం తినే ఆహారం మన లోపల ఎలా ఎలాంటి ఎఫెక్ట్ తీసుకొస్తుంది అనే దానికి ఒక చిన్న స్టోరీ చెప్తానండి. ఒక ఎవరో ఒక యోగి, అంటే ఒక ఆ, తపస్సు చేసుకునే అతను, ఒక సన్యాసి అనుకోండి. సన్యాసి ఒక రోజు ఒక ఆయన భోజనానికి పిలిచాడంటండి. ఆ సన్యాసి ఆ ఇంటికి వెళ్ళాడు భోజనానికి. అక్కడ చక్కగా తిన్నాడు. తిన్న తర్వాత అతను ఒక దొంగ అనమాట. తెలియదు ఇతనికి, సన్యాసికి అతను ఎవరో తెలియదు. ఒక దొంగ, ఆ దొంగ పిలిచాడు, భోజనం చేశాడు. చేసి ఆ రోజు పొద్దున్న పడుకుని లేచేసరికి ఎదురుగా ఒక ఆవు కనిపించిందంటండి. ఆవు కనిపిస్తే ఆవు తోలుకుని వెళ్ళిపోయాడంట సన్యాసి. సగం దూరం వెళ్ళిన తర్వాత ఇదేంటి ఆవు తీసుకొచ్చేస్తున్నాను అనుకుని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళాడంటండి. వెనక్కి తీసుకెళ్ళి ఇచ్చేసాడంట. అప్పుడు అప్పుడు ఏంటి, ఎందుకు ఎందుకు నాకు ఇలా ఎందుకయింది, నేను ఆవును దొంగతనం చేయాలన్నా, ఆ ఆలోచన ఎందుకు పుట్టింది అనుకునేసరికి అప్పుడు తెలిసిందంటే, తను దొంగ వండిన ఆహారం తినేసరికి, అంటే ఎవరైతే వండుతారో అది కూడా అంత ఇంపార్టెంట్ అంటండి. దొంగ వండిన ఆహారం తినేసరికి ఈయనలో కూడా ఏంటి, ఆ దొంగతనం చేయాలన్న ఆలోచన పుట్టిందనమాట. అప్పుడు అర్థమైంది. అందుకే మనం తినే ఆహారం, ఏ ఆహారం తింటాం అన్నది ఎంత ఇంపార్టెంటో, అది ఎవరు వండారో, ఎలాంటి ఆలోచనలతో వండారో అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అది బాగా గుర్తుపెట్టుకుందాం ఆ తర్వాత. అందుకని పత్రిసారి ఎప్పుడు ఆయనే వండుకునేవారంటండి ఆయన ఫుడ్. ఎందుకంటే ఎవరు ఎవరు వండిన వాళ్ళని బట్టి ఆ ఎనర్జీస్ ఉంటాయి ఆ ఫుడ్ లో అని. ఇంకో చిన్న దీని గురించి ఇది చెప్తున్నామని, ఒక మాట విను. ఇంకా చెప్తున్నారు జూలియన్, ఏం చెప్తున్నారంటే, యోగులు అతిగా వెళ్ళే మనుషులు కాదు, దేనికి ఎక్కువ చేయరు తక్కువ చేయరు అన్నట్టు. అసలు వాళ్ళ సిద్ధాంతాల వెనుక ఉన్న అతి ముఖ్య సూత్రం, జీవితంలో అన్ని మితంగా చేయాలి, అతిగా వెళ్ళకూడదని. కనుక నీకు మాంసం ఇష్టం ఉంటే తినొద్దని ఎవరో అనరు. అయితే నువ్వు చచ్చిన ఆహారాన్ని తింటున్నావు, గుర్తుపెట్టుకో. చేతనైతే నువ్వు తినే దాంట్లో రెడ్ మీట్ ని తగ్గించు. అది నిజంగా జీర్ణం కావడం కష్టం కాబట్టి, అది తిన్నప్పుడు నీ శరీరంలో సహజంగా ఉన్న శక్తిని దీన్ని జీర్ణించుకోవడానికి వెచ్చిస్తూ ఆ రకంగా ఎంతో విలువైన శక్తిని వ్యర్థం చేస్తున్నావు. నేనేం చెప్తున్నానో అర్థమవుతుందా? ఒక్కసారి ఊహించుకో. నువ్వు స్టీక్ తిన్న తర్వాత నీ జీర్ణశక్తి స్థాయిని పచ్చి కూరల సలాడ్ తిన్నాక వాటి స్థాయితో పోల్చుకో. చెప్తారు కదా, మాకు నాన్ వెజ్ 72 గంటలు పడుతుంది అరగడానికి అని చెప్తారు కదా. అంటే ఆ, అదే వెజిటేరియన్ తింటే ఏ రోజు ఆ రోజు అరిగిపోతుంది. ఆ నాన్ వెజ్ తిన్నాక ఆ పొట్ట బరువుతో అలాగే ఉంటుంది ఆ 3 రోజులు. నువ్వు పూర్తిగా శాకాహారివి కాకుండా ప్రతి భోజనాన్ని సలాడ్తో ప్రారంభించు. భోజనానంతరం ఒక పండుతో ముగించు. ఇదే నీ భౌతిక జీవితంలో చెప్పలేనంత మార్పు తీసుకొస్తుంది. అంటే ఈయన చెప్తున్నా, ఇది చేయడం పెద్ద కష్టం కాదనుకుంటాలే. శాకాహారం వల్ల లాభాల గురించి నేను కూడా చాలా వింటున్నాను. అందరూ చెప్తున్నారు, నేను కూడా విన్నానండి. పోయిన వారమే జెన్నీ ఫిన్లాండ్ లో కొందరు అనుభవం గురించి చెప్పింది. ఈయన భార్య దాదాపు 38% మంది ఈ కొత్త ఆహారం అలవాటు వల్ల 7 నెలల్లోనే అలసట తగ్గి ఎంతో చురుగ్గా ఉత్సాహంగా తయారయ్యారని. నేను కూడా భోజనంతో పాటు ఒక సలాడ్ తినడం ప్రారంభిస్తాను. అలా అలా వైఫ్ కూడా చెప్పిందంటండి. 38% మంది అంట 7 నెలల్లోనే తగ్గిపోయిందంట వాళ్ళ అలసట శాకాహారం తినడం వల్ల. నిన్ను చూస్తుంటే జూలియన్, అసలు సలాడ్నే భోజనంగా తీసుకుంటే బాగుండు అనిపిస్తుంది. అంటే ఈయన చాలా ఆరోగ్యంగా నీట్ గా యువకుల్లా తయారైపోయాడు కదండి. ఈయన అంటున్నాడు అనమాట, నేను కూడా నీలాగా తయారవ్వాలంటే సలాడే భోజనంగా తీసుకుంటే బాగుండు అని. ఒక నెల రోజులు చేసి చూడు, ఆ అద్భుత ఫలితాలు నువ్వే తెలుసుకుంటావు అంటున్నారు. సరే, యోగులకి అది సరిపోతే నాకు కూడా సరిపోవచ్చు కదా. ఓ ప్రయత్నం చేసి చూస్తాను, మరీ కష్టంగా కూడా అనిపించట్లేదు. అసలైనా రోజు తాగుడు పార్టీలు నాకు కూడా విసుగ్గా అనిపిస్తున్నాయి అంటున్నారు. నీకు జీవాహార పోషణపై ఆసక్తి కలిగించగలిగానంటే నాలుగోది ఇంకా సులభం. నీ శిష్యుడు ఇంకా ఖాళీ కప్పును పట్టుకునే ఉన్నాడు అంటున్నాడు ఈయన. ఇప్పటికి 10 పాయింట్లు అన్నారు కదండి, 3 కంప్లీట్ చేశారు. నాలుగోది రేపు చెప్పుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ అండి.